హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈరోజు ఎంఎస్ సాఫ్ట్ 2007 ఎలా ఇన్స్టాల్ చేయాలా అనేది చూపిస్తాను చూడండి. సాఫ్ట్వేర్ అంటే ఆల్రెడీ ఇక్కడ సాఫ్ట్వేర్ బ్యాకప్ గమతో ఇందులో సెటప్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మన సీరియల్కి కీ ఇకపోతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కాదండి. ఒకవేళ మీకు దొరకకపోతే నెట్లో కూడా దొరకదు, ట్రై చేసుకోవచ్చు. కస్టమ్ కనెక్ట్ తీసుకొని అగ్రిమెంట్ కొట్టి కస్టమ్ తీసుకొని ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాల్ కొంచెం పడుతుంటే వెయిట్ చేయండి. ఈ సిస్టమ్ ర్యామ్ బట్టి ఇది తొందరగా ఇన్స్టాల్ అవుతుందండి, లేకపోతే కొద్దిగా టైం టైం పడుతుంది. ఒక్కొక్కసారి సిస్టమ్ సాఫ్ట్వేర్ సరిగ్గా రాకపోయినా సరిగ్గా ఇన్స్టాల్ అవ్వదు, క్యాన్సిల్ అయిపోతుంది. అది దాని ప్రాబ్లం ఏమంటే మీ సిస్టంలో ఉండే ఎంఎస్ఎస్లో ఉండే సాఫ్ట్వేర్లో ఉండే ఫైల్స్ మిస్ అయ్యి ఉండాలా, లేదంటే యాంటీవైరస్ ఏమైనా రిమూవ్ చేసి ఉండాలా, లేకపోతే మీ దాంట్లో సరిగ్గా కాపీ అయ్యి ఉండదు. డౌన్లోడ్ చేసుకుంటే సరిగ్గా డౌన్లోడ్ అయ్యింది, అది ప్రాబ్లం ఉంటాయి. ఒకసారి ఐకాన్స్ అని ఒకసారి రీఫ్రెష్ అంటే సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ అయిన అర్థం. ఇప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అన్న రిజిస్టర్ అని అడుగుతుంది చూడండి.
గో టు ఆఫీస్ ఆన్లైన్ అని అది మాత్రం క్లిక్ చేయకండి. అలా చేస్తే ఆన్లైన్ అంటే సాఫ్ట్వేర్ చూడండి, దీనిలో ఐకాన్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అని ఉన్నాయి కదా, అవన్నీ అప్డేట్ అయిపోతాయి. అవి మీకు కొత్త కొత్త అవన్నీ చేంజ్ అయిపోతాయి. అందుకు అలాంటివి చేయదండి. క్లోజ్ ఉంచండి, క్లోజ్ కొట్టండి. కొన్ని కంప్యూటర్లకి క్లోజ్ కొట్టినా కానీ రీస్టార్ట్ అవుతాయి. రీస్టార్ట్ కొట్టేయండి, లేదంటే మీకు రీస్టార్ట్ అవుతుందంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు.